ఆత్మ గౌరవం కోసం అందరికంటే ముందే నినదించిన గొంతు సురవరం ప్రతాపరెడ్డి. జీవితకాలంలో సురవరం చేసిన 4 దశాబ్దాల సాహితీ సేవ మహోన్నత శిఖరం లాంటిది. రచయిత, పరిశోధకుడు, భాషోద్యమ నాయకుడు, పాత్రికేయుడు, గ్రంథాలయోద్యమకారుడు, సంఘ సంస్కర్తగా ప్రతాపరెడ్డి సాధించిన విజయాలు తరతరాలకు ఆదర్శం. మే 28న మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సంస్థానం ఇటిక్యాలపాడులో సురవరం ప్రతాపరెడ్డి జన్మించారు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో చిన్నాన రామకృష్ణారెడ్డి సురవరం సంరక్షణ బాధ్యతలు చూశారు. ఏబిఎం మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను, హైదరాబాద్ నిజాం కాలేజీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో బిఏ, తిరువాన్కూరులో బిఎల్ చదివారు. కొన్ని రోజులు ఫ్లీడరీ ప్రాక్టీస్ చేశారు. అయితే హైదరాబాద్ కొత్వాల్ రాజబహదూర్ వెంకట్రామరెడ్డి విజ్ఞప్తితో నగరానికొచ్చి రెడ్డి హాస్టల్ నిర్వహణ బాధ్యతలు చూసుకున్నారు. దాన్నో విద్యాలయంగా మార్చారు. 1000 గ్రంథాలున్న హాస్టల్ లైబ్రరీని 11,000 గ్రంథాలకు పెంచి విద్యార్థుల్లో భాషాభివృద్ధికి కృషి చేశారు. మద్రాసులో చదువుకోవడంతో ప్రతాపరెడ్డిపై జాతీయ ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉండేది. నిజాం పాలనలో మాతృభాష తెలుగు పతనపు అంచులకు చేరిందని సురవరం తప్పించేవారు. సంస్కృతి శరీరం లాంటిదైతే భాష శ్వాస లాంటిదని భావించి భాషాభిమానులతో కలిసి 1921లోనే హైదరాబాద్లో ఆంధ్రజన సంఘాన్ని స్థాపించారు. అదే సంవత్సరం ఉచ్చల విషాదమనే నాటకం రాశారు. కొత్వాల్ రాజబహదూర్ వెంకట్రామరెడ్డి, మాడపాటి హనుమంతరావు ప్రోత్సాహంతో 1926లో గోలకొండ పత్రిక స్థాపించారు. ప్రతాపరెడ్డి సాహిత్య విశ్వరూపానికి ఈ పరిణామమే కారణమైంది. గోలకొండ పత్రికతో తెలుగు భాషా సాహిత్యోద్యమానికి ప్రతాపరెడ్డి మళ్లీ ప్రాణం పోశారు. ఉర్దూ అధికారిక భాషగా ఉన్న ఆ కాలంలో తెలుగు చదివిన సబ్ ఎడిటర్లు, ప్రూఫ్ రీడర్లు లేకపోవడంతో సంపాదకుడి నుంచి చప్రాసి వరకు అన్ని బాధ్యతలను సురవరమే చూశారు. వరకు ఒక్కరే 900కు పైగా చిలుకు వ్యాసాలు, పద్యాలు, సంపాదకీయాలు, తమాషా ముచ్చట్లు, విమర్శలు రాశారు. భవకవి, రామమూర్తి, చిత్రగుప్త వెర్రి వెంగళప్ప లాంటి మారుపేర్లతో ఆయన రాసిన రచనలు సాహిత్య ప్రియుల మనసు దోచాయి. ఒక్క గోలకొండ పత్రికలోనే రెడ్డిగారి 1500 రచనలు అచ్చయ్యాయి. పత్రికా కార్యాలయం సాహితీ నిలయంలా విద్వాంసులతో కళకళలాడేది. ఇంతేకాదు, స్త్రీ స్వేచ్ఛను సమర్థించి మహిళల అభిమానాన్ని పొందారు. గోలకొండ పత్రికతో సాహిత్య, సాంస్కృతిక రంగాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ విప్లవాత్మక మార్పులకు కారణమయ్యారు. తెలంగాణ ప్రజల పట్ల నిజాం ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ సంపాదకీయాలు రాశారు. సీరియస్ అయిన నిజాం పత్రికపై సెన్సార్షిప్ విధించాడు. సమాచార శాఖ అనుమతితోనే సంపాదకీయాలు ప్రచురించాలని నిబంధన పెట్టాడు. దీంతో ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించి నిజాంను పరేషాన్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదట ప్రెస్సుకు ఈయన ఆద్యుడు. ఈయనతోనే తెలంగాణలో గోలకొండ పత్రిక మొట్టమొదటిసారిగా అవతరించింది. 2 సంచికలు మాత్రం వారపత్రికలుగా వచ్చి దాని తర్వాత ఇది దినపత్రికగా రావడం జరిగింది. సురవరం ప్రతాపరెడ్డి గారు భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా దళితుల కోసం, పేద ప్రజల కోసం
కృషి చేసినాడు. అంటే కేవలం సాహితీవేత్తగా కాకుండా ప్రజా ఉద్యమాలతో ఈయన ఎప్పుడు నిరంతరం పోరాటం చేస్తూ వచ్చినారు. తెలంగాణలో కవులే లేరన్న కోస్తాంధ్ర కవి ముడంబ వెంకట రాఘవాచార్యుల వెక్కిరింత ప్రతాపరెడ్డిలో పౌరుషాన్ని రగిల్చింది. తెలంగాణ సాహిత్య మాగాణంలో విరగబూసిన కవిత్వాన్ని ప్రపంచానికి చూపించాలనుకున్నారు. మారుమూల ప్రాంతాల్లోని కవులను వెతికి కవితలు రాయించారు. పూర్వ కవుల జీవిత విశేషాలను, వారి సాహిత్యాన్ని సేకరించారు. తెలంగాణలో కవులకు, సాహిత్యానికి ఢోకా లేదని నిరూపిస్తూ 350 మంది కవుల రచనలతో గోలకొండ కవుల సంచిక అనే సంకలనాన్ని 1934లోనే ప్రచురించారు. ఇంతేకాదు, వర్తమాన పండితుల కోసం విజ్ఞాన వర్ధని పరిషత్ స్థాపించారు. ఇల్లిందల సీతారామరావు, కేశవ పంతుల నరసింహశాస్త్రి, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి, భాస్కరభట్ల కృష్ణారావు, బివి రమణారావు లాంటి ఎందరో ప్రముఖులను వెలుగులోకి తెచ్చారు. ఆంధ్ర పండితులు తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా వరంగల్లో సభలు పెట్టినప్పుడు తెలంగాణలో అసలు కవులంటూ ఉన్నారా అని ప్రశ్నించినప్పుడు గోలకొండ సంచికను, దాదాపు 350 మంది కవులతో కూడినటువంటి గోలకొండ సంచికను వేసి వాళ్ళ నోళ్లు మూయించినాడు. కొత్త పుస్తకం ఏదైనా కనిపిస్తే ప్రతాప్ రెడ్డి వదిలేవారు కాదు. అందులోని విషయాలపై అభిప్రాయం రాసేవారు. నలుగురితో చర్చించేవారు. గ్రాంధిక, వ్యవహారిక వాదాలు విన్నారు. వీరేశలింగం కవుల చరిత్ర, చిలకమర్తి గ్రంథాలు, పద్య కావ్యాలు చదివారు. ఛందస్సు నేర్చుకున్నారు. పద్యాలు రాశారు. కథలు, నాటకాలు, విమర్శ గ్రంథాలు, పరిశోధనాత్మక గ్రంథాలు, కవితలు ముద్రించారు. రంగనాథ రామాయణాన్ని గోన బుద్ధారెడ్డి రాశారని నిరూపించారు. తిక్కన భారతం, దశకుమార చరిత్ర, గాథ సప్తసతి, జైన రామాయణంపై సురవరం రాసిన వ్యాసాలు పండితులను మెప్పించాయి. భక్త తుకారాం నాటకాన్ని ప్రతాప్ రెడ్డే ముందు రాశారు. రెడ్డి గారి రచనలు లేకుండా నాటి పత్రికలు వచ్చేవి కావు. సురవరం రాసిన నిరీక్షణ కథానిక హిందూ, ఉర్దూ, పార్సీ, కన్నడ, మరాఠీ భాషల్లోకి అనువాదమైంది. ప్రతాప్ రెడ్డి రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తన రచనల్లో తెలంగాణ మాండలికాన్ని భద్రపరిచి ఎన్నో పదాలను ప్రతాప్ రెడ్డి కాపాడారు. సురవరం ప్రతాప్ రెడ్డి రచనలు చూసినప్పుడు ఒక్కొక్క సామాజిక కోణాన్ని ప్రతిబింబిస్తారు. ఆయన రాసిన ప్రతిదీ తెలుగు వాళ్ళ యొక్క మెదళ్లను చురుకుపెట్టడానికి, తెలుగు వాళ్ళ యొక్క మెదళ్లలో జ్ఞానం పెంచడానికి, తెలుగు వాళ్ళ బతుకులో చైతన్యం నింపడానికి, తెలుగు వాళ్ళ కర్తవ్యాన్ని మేల్కొల్పడానికి ఆయన ప్రతి రచన. రాజకీయాలకు దూరంగా ఉండే ప్రతాప్ రెడ్డి సన్నిహితుల బలవంతంతో 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆగస్టు 25, 1953న సురవరం చనిపోయారు. ఆయన చేసిన సాహిత్య సేవను గౌరవిస్తూ ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే ఆంధ్ర కవులు, సాహిత్యకారులకు ఇచ్చిన గౌరవాన్ని సీమాంధ్ర పాలకులు కానీ, మెయిన్ స్ట్రీమ్ ఆంధ్ర మీడియా కానీ సురవరం ప్రతాప్ రెడ్డికి ఇవ్వడం లేదు. వీరేశలింగం, శ్రీశ్రీ, జాషువాలకు జయంతి ఉత్సవాలు జరిపే ఆంధ్ర సాహిత్యకారులు తెలంగాణ వైతాళికుడు ప్రతాప్ రెడ్డిని తగు రీతిలో గౌరవించరు. సంస్థానాల కృషి కాదు, ప్రజల కృషి మనం చూడాలి. ప్రజల చరిత్రను, ప్రజల ఆచార వ్యవహారాలు, ప్రజల ఉత్పత్తి వ్యవస్థలు, ప్రజలు ఎట్లా జీవించినారో జనం పాటల నుంచి, జనం జీవితాల నుంచి తీసుకోవాలని రాజుల వైపు నుంచి కాకుండా ఆయన ప్రజల వైపు నుంచి చరిత్రను పరిశీలించిన మనిషిగా, మొత్తంగా చరిత్ర రచన కోసం ఒక మార్గాన్ని వేసినటువంటి మనిషిగా ఆయన మనం గుర్తించవచ్చు. ఇప్పటికి కూడా ఆయన ప్రారంభించిన కృషిని ఇప్పటికి కూడా కొనసాగించవలసిన అవసరం ఉంది. ఒక అద్భుతమైన చరిత్రకారుడు, తెలంగాణ వైతాళికుడు, ప్రజలందరూ గుర్తించదగ్గ, గర్వించదగ్గ మనిషి సురవరం ప్రతాప్ రెడ్డి. ఆయన వేసిన పాటను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని పాలమూరు అధ్యయన వేదిక, మహబూబ్నగర్ ప్రజల అభిప్రాయం. గోలకొండ పత్రిక స్థాపనతో తెలంగాణలో సురవరం చేసిన భాషా సేవ, తెలంగాణ సాహిత్య చైతన్య దీపికగా ప్రతాప్ రెడ్డి రాసిన గోలకొండ కవుల సంచిక 20 ఏళ్ల పాటు పరిశోధించి తెలుగు జాతికి అమూల్య కానుకగా ఆయనిచ్చిన ఆంధ్రుల సాంఘిక రాజకీయ చరిత్ర గ్రంథం, ఆయన రాసిన రచనలతో తెలంగాణ సాహిత్యోద్యమ వైతాళికులుగా చరిత్ర పుటల్లో సురవరం ప్రతాప్ రెడ్డి పేరు నిలిచి ఉంటుంది.